ఈ రోజు మాకు ప్రగతి భవన్ కి గ్రీవెన్స్ ఇవ్వడానికి హన్మకొండ డిస్టిక్ నుంచి వచ్చాము మేము ఇవాళ. సో ఏంటిదంటే 2019లో మమ్మల్ని డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా 10 మందిని నోటిఫికేషన్ ద్వారా తీసుకోవడం జరిగింది. తర్వాత మమ్మల్ని కోర్టు అంటే వాళ్ళు ఇంతకుముందు 10 మంది ఫ్రాడ్ చేస్తే మా ప్లేస్ లో మమ్మల్ని నోటిఫికేషన్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఆ ప్లేస్ లో మమ్మల్ని తీసుకున్న తర్వాత 4 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత వాళ్ళు కోర్టు నుంచి మేము తప్పు చేయలేదు, మా మీద ఎంక్వైరీ పెట్టండి అని చెప్పేసి వాళ్ళు అనడంతోనే మళ్ళీ కోర్టు వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి వాళ్ళు నిజంగానే తప్పు చేసే మళ్ళీ యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి వాళ్ళ మీద వాళ్ళకి ఫేవర్ ఆర్డర్ ఇచ్చింది. ఆ ప్లేస్ లో మమ్మల్ని తీసేశారు. ఆ ప్లేస్ లో ఇక జూనియర్ ప్రాతిపాదికన మమ్మల్ని తీసేయడం జరిగింది. కాకపోతే వాళ్ళు మళ్ళీ అంటే డన్ మిస్టేక్ అని చెప్పేసి మళ్ళీ నోటిఫికేషన్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి చేశారు కలెక్టర్ గారు, టర్మినేషన్ ఆర్డర్. కానీ ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని తీసుకోమంటే మాత్రం అందరూ మేము తీసుకోము, మళ్ళీ నోటిఫికేషన్ ద్వారా వెళ్తాము అది అని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడంతో ఇవాళ ప్రగతి భవన్ కి గ్రీవెన్స్ కి రావడం జరిగింది. మేడం గారు కూడా స్పందించారు, మంచిగానే మాట్లాడారు. సో దీని గురించి నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్లతోనే ఏసీఎల్పీ మేడం గారితో మాట్లాడి చెప్తా అని చెప్పారు. సో మరి వెయిట్ చేయండి అని చెప్పారు. సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాం మేము. సో మాకు ఇక్కడైనా న్యాయం జరుగుతుందని ఇక్కడి వరకు రావడం జరిగింది. చిన్న చిన్న పిల్లలను పట్టుకొని ఇక్కడ వరకు ఇంత దూరం రావడం చాలా ఇబ్బందిగా ఉంది మాకు. కొంచెం డిస్ట్రిక్ట్ లెవెల్లో మా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే వాళ్ళు కొంచెం కరువైనట్టు అనిపిస్తుంది మాకు. సో కాబట్టి ఇక్కడ వరకు వచ్చినా కానీ మాకు న్యాయం జరుగుతుందేమోనని మేము ఇంత ఆతృతతో వెయిట్ చేస్తా ఉన్నాం. మా జాబులు అయితే మాకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చిరా మరి చిన్న పాపను తీసుకొని ఇంత ఎండలో? వరంగల్ మెక్మా డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాము. మేము 4 years నుంచి వరంగల్ ఆఫీస్ లో సిఓస్ గా జాబ్ చేసినాం. ఇప్పుడు 1.5 year అవుతుంది మమ్మల్ని టర్మినేట్ చేసి. ఇంతవరకు కూడా మళ్ళీ మాకు ఎవరు న్యాయం చేయట్లేదు. 3 months లో మళ్ళీ మీ జాబ్ మీకు ఇస్తామని చెప్పారు అప్పుడు తీసేసినప్పుడు. ఇప్పుడు మళ్ళీ 1.5 year నుంచి తిరుగుతున్నాం, అయినా కూడా మా జాబ్ మాకు ఇంకా రాలేదు. మరి ఇప్పుడు మేడం ని కలవడానికి వచ్చాము. మేడం దగ్గర నుంచి లెటర్ తీసుకొస్తే మళ్ళీ సపోర్ట్ చేస్తామనేసి అన్నారు. అందుకని ఇక్కడ దాకా రావడం జరిగింది. మేడం కూడా మాట్లాడారు, సపోర్ట్ చేస్తాం మేము కూడా, ఏదున్నా అక్కడ ఏం జరిగిన మ్యాటర్ తెలుసుకొని మళ్ళీ అది ఎంక్వైరీ చేసి మీది పాజిటివ్ గా మీది ఉంటే ఎవరికి పాజిటివ్ ఉంటే వాళ్ళకి న్యాయం చేస్తామని మేడం చెప్పడం జరిగింది.